ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసు నవల. వినండి వినండి ఉత్సాహంగా ఉల్లాసంగా. మాయాలోకం గొలుసు నవల 46వ భాగం. నిర్వహణ గాలి లలిత ప్రవళిక గారు. రచన ఆవలకొండ అన్నపూర్ణ. తనను ఓ 2 కళ్ళు వెంబడిస్తున్నాయని దృష్టి అంతా కనకాచారి లేవకుండా ఏదైనా చెయ్యాలి. కనకాచారి అసందర్భ ప్రలాపన వల్ల ఏదైనా ప్రమాదం రానుందా, ఏం చెయ్యాలి అని సందిగ్ధావస్థలో డ్రైవింగ్ చేస్తున్నాడు క్రిస్టఫర్కు తెలియకుండానే 2 కళ్ళు చాలా దూరం నుండి వెంబడిస్తున్నాయి. ఎవరిది ఆ కళ్ళు? ఎందుకు క్రిస్టఫర్ని అనుసరిస్తున్నాయి? కనకాచారి పలవరింతలు క్రిస్టఫర్కు మరింత భయం వేసింది. అయినా చచ్చిపోయిన మనిషి ప్రలాపనకు భయపడాలి కానీ స్పృహలో లేని వ్యక్తికి పలవరింతలకు ఎందుకు భయపడాలి? నల్లటి మబ్బులు కమ్ముకొని చుట్టూ చీకటి మిరుముట్లు గొలిపే కాంతి ఈదురుగాలితో క్రిస్టఫర్ కాసేపు కారు ఆపాడు. శరత్ కారు డిక్కి దిగి క్రిస్టఫర్ ఎక్కడున్నాడా అని చూశాడు. తుప్పల్లో పోయిన నలుగురు కోసం కారు ఆపాడా లేక ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా అని సందేహము రెప్పవేయకుండా క్రిస్టఫర్ని చూస్తున్నాడు. శరత్ ఊహించింది నిజమే. తుప్పల్లో వెళ్ళిన నలుగురు మెరుపులకు తట్టుకోలేక క్రిస్టఫర్ అంటూ కారు దగ్గరకు వచ్చారు. కనకాచారి మెల్లగా స్పృహ రావడం చూచి వీడిని మరి కొంతసేపు స్పృహ రానియకుండా చూడాలి అని వారిలో ఒకడు జేబులోని సీసా తీసుకొని మరో జేబులో నుంచి రుమాలుపై పోసి కనకాచారి ముక్కుపై పెట్టాడు. అంటూ కనకాచారి ములగడం ఆపేసి మూలకు ఒరిగిపోయాడు. ఇంతలో క్రిస్టఫర్, ఏమిటి మీరు చేస్తున్న పని? దారి తెలిసిన కనకాచారికి మళ్ళీ స్పృహ కోల్పోయేలా చేశారు. మనకు నాగులమ్మ గుట్టకు దారి చెప్పేది ఎవరు? ఆ మ్యాప్ తీసి ఇచ్చేది ఎవరు? మనం ఇక్కడే ఉంటే నందిత ఫోటోలు తీసింది కదా, మన గురించి ప్రతాపవర్మకు పంపితే, ఆయన దగ్గరలోని చెక్ పోస్టులకు ఆ ఫోటోలు పంపితే మనం పట్టుబడిపోతాం. కనకాచారికి స్పృహ తెప్పించి మనమే కిడ్నాప్ చేశామని సాక్ష్యం చెబితే మనమే జైలుకు వెళతాం. నందిత వాళ్ళు కనకాచారి సాయంతో నాగులమ్మకు చేరుకొని మ్యాప్ సంపాదిస్తారు. మనం పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది అని ఆ నలుగురిపై క్రిస్టఫర్ మండిపడ్డాడు. నందిత క్రిస్టఫర్ వాళ్ళు తప్పించుకోవడం చూచి ఎంత వేగముగా పరిగెత్తినా కారులో వెళ్ళే వాళ్ళని పట్టుకోవడం కష్టం. ఐడియా, తను తీసిన ఫోటోలు ప్రతాపవర్మకు పంపితే అతడు వాటిని దగ్గరలోని చెక్ పోస్టులకు పంపుతాడు. ఈ వర్షంలో ఆ కారు ఎంతో దూరం వెళ్ళి ఉండదు అనుకొని చెక్ పోస్ట్లో వాళ్ళు దొరికిపోతే వాళ్ళను జైలుకు పంపి కనకాచారి సాయంతో నాగులమ్మ గుట్టకు సులభంగా చేరుకోవచ్చు. ఒక్కో సమయంలో అందరి ఆలోచనలు ఒకలా ఉంటాయి కాబోలు. ఎంతో కష్టపడి కనకాచారిని పట్టుకుంటే క్రిస్టఫర్ వాళ్ళు గద్దలా తన్నుకుపోయారు అనుకుని శరత్ ఎటు వెళ్ళాడు? శరత్ అని అరిచింది. కానీ చీకటి కీచురాళ్ల అరుపులు తప్ప శరత్ జాడ కానరాలేదు. సెల్ ఛార్జీ అయింది కదా అంటూ లైట్ ఆన్ చేసింది. చుట్టూ చెమ్మ చీకటి, ఏమీ కనిపించడం లేదు. ఆ నలుగురు క్రిస్టఫర్ ఫోటోలు ప్రతాపవర్మకు పంపించి మంచి పని చేశాను. లేకుంటే సెల్లో ఛార్జ్ అయిపోతే ఏమి చేయలేను అనుకొని శరత్ కోసం వెతకడం ఈ వాన్లో కష్టమని సెల్ లైట్ సాయంతో ఓ గుడిసె దగ్గరకు చేరుకుంది. ఆ గుడిసెలో మామిడికాయల కాపలా కాసే భార్యాభర్తలు పొయ్యికాడు చలి కాచుకుంటూ కనిపించారు. అమ్మయ్య, శరత్ వచ్చే వరకు తన కోసం మరెవరైనా వచ్చినా తన ఉనికి తెలుస్తుంది అనుకొని గుడిసెలోకి అడుగుపెట్టింది నందిత. కారు వేగంగా పొనిచ్చాడు క్రిస్టఫర్. నలుగురు చూడకుండా శరత్ డిక్కీలో దాక్కున్నాడు. నలుగురు కారు ఎక్కిన తర్వాత కారు స్టార్ట్ చేశారు. క్రిస్టఫర్ కొంత వేగం పెంచాడు. దగ్గరలోని చెక్ పోస్ట్ దాటాలని, కానీ కారు గబుక్కున ఆగిపోయింది. నలుగురు ఏమి జరిగింది అని అడగగానే కారు చక్రం కదలటం లేదు, బురదలో దిగబడినట్లుగా ఉంది, దిగి కారు తోయండి అనగానే నలుగురు దిగి కారు తోసినా అది ఇంకా బురదలోకి దిగిపోయింది. ఛత్ అంటూ నలుగురు చలికి తట్టుకోలేక దూరంగా వెళ్ళి సిగరెట్లు వెలిగించారు. వారి భయం లేదని అనుకుని డిక్కి తెరిచి బయటికి వచ్చాడు. దూరంగా నలుగురు చేతుల్లో సిగరెట్ నోట్లో ఊదుతూ ఉంటే కురుదెయ్యాల్లా కనిపించారు. భయం వేసింది. మెరుపులో దూరంగా నాగులమ్మ గుట్టకు దారి అని చూచిన వెంటనే నందితకు మెసేజ్ పెట్టాడు.
తను ఫోన్ చేస్తే వారికి దొరికిపోతానేమోనని అనుకున్నాడు. మెల్లగా వారికి తెలియకుండా నడవడం ప్రారంభించాడు. దూరంగా జీపు హారన్ వినిపించింది. ఎవరో వస్తున్నారు. పోలీసులా, లేక ప్రతాపవర్మనా, లేక ఇంకెవరు వస్తున్నది అని ఆలోచనలో పడ్డాడు. ఆ ఆగంతకులు ఎవరు ఎందుకైనా మంచిది అనుకొని కొమ్మలు కొన్ని పడి ఉంటే కారు కనబడకుండా కప్పేశారు. వారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ఎవరిది ఆ జీబు? ఎవరి కోసం వస్తుంది? క్రిస్టోఫర్ భయంతో కారులో కూర్చుండిపోయాడు. ఎవరి ఎవరి జీబు ఇది? ఎందుకు ఇప్పుడు వస్తుంది అని ఆగంతకులు ఆలోచనలో పడ్డారు.